ఎలాంటి లోపాలు లేకుండా పనిచేస్తున్నాం. అది కూడా మనం తెలుసుకోవాలి. ఒక నిమిషం అండి, మీరు అన్న పాయింట్స్ కూడా క్లారిటీ ఇస్తారు. రామ్మూర్తి గారు, సో ఏంటి ఇక్కడ ఇందాక పాయింట్స్ అన్ని విన్నారు నిరంజన్ గారు చెప్పినట్లు, ఏంటి ఏం చెప్తారా, వాస్తవాలేనవి? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కూడా చేతులు దులుపుకునే పని చేస్తున్నది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొడుకో బిడ్డో ఫుడ్ పాయిజన్ చనిపోతే అర్థమైందండి. వాతావరణంలో మార్పు వల్ల చనిపోయాలంటే ఎంత నిస్సిగ్గైన మాట అండి. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. అరే 120 మంది చచ్చిపోయారు, రైతులు దాదాపు 700 మంది దాకా చచ్చిపోయారు, అదే విధంగా ఆటో డ్రైవర్ 200 మంది చచ్చిపోయారు, అదే విధంగా అయితే రియల్ ఎస్టేట్ పాపం చాలా అరిగోసపడుతూ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అదే వీళ్ళ పరిపాలన చక్కగా లేకుండా గత 10 ఏళ్ళు ఆర్థిక దోపిడీ నాకు అర్థం. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఆర్థిక దోపిడీ చేసినోడు ఒకటి. అసలు 2 నెలల నుంచి మీరు చేస్తున్నారు ఏంటిది ఆర్థిక దోపిడీ కాకపోతే ఏంటి? అసలు ఇంకోటి ఏంటంటే నోట్ల కట్టలతో పట్టుకొని 50 లక్షలు పట్టుకొని వచ్చినప్పుడే ఆర్థిక దోపిడీ స్టార్ట్ అయింది. ఆర్థిక దోపిడీకి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నోట్ల కట్టలు పట్టుకొచ్చింది నువ్వే, అదే విధంగా 5 లక్షల కోట్లు మొన్న అమ్ముకోవాలని చూసింది నువ్వే, అదే విధంగా లగ్గచర్ల పోలపల్లి భూములు అమ్ముకోవాలని చూసింది నువ్వే, అదే విధంగా మీ అన్నదమ్ముల అరాచకం నడుస్తున్నది. మీ అన్నదమ్ముల ఆర్థిక అరాచకమా లేకపోతే ఇంటిదని నాకు అర్థం కాదు. ఏమో అంటాడు, ఆర్థిక తీవ్రవాదం అంటాడు, కథ అంటాడు, కార్ఖాన అంటాడు. ఇంకోటి ఏంటంటే ఒక నిస్సిగ్గైన మాట ఏంటంటే ఈ రోజు నేను వాస్తవంగా చూస్తున్నా, ఏదైతే ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం అంటే ఎవరికండి? తెలంగాణ కాదు ఆయన అన్నది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మాట కాదు ఇది. ఆంధ్రాకు అసిస్టెంట్ ముఖ్యమంత్రి లాగా మాట్లాడిన మాట ఇది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏం చేసినామన్నది కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తాం. నీటి విషయంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సరే నిధులు అన్నది సరే, అదే ఉద్యోగాల విషయం నేను తర్వాత మాట్లాడతా, కానీ ముఖ్యంగా నీళ్ల విషయం మాట్లాడు. ఏదైతే తెలంగాణ రాగానే మిషన్ కాకతీయ పెట్టి 4 దఫల్లో దాదాపు 21,634 చెరువులను మేము రిపేర్ చేసి దాంతో పాటు 15.6 లక్షల ఆయకట్టు స్థిరీకరించడం, ఇది తెలంగాణకు జరిగిన న్యాయం. అదే విధంగా చెరువుల విషయంలో ఏదైతే వాస్తవంగా 8.93 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ఏదైతే చిన్న చెరువులు. అదే విధంగా కప్ చేసిన మొత్తం 4 దఫాల్లో 5,458 కోట్లతోని చిన్న నీటి వనరుల మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం దేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే విధంగా ఒక లక్ష చిల్లర ఏదైతే కొత్త ఆయకట్టు తీసుకొచ్చినాం. అదే విధంగా 2019లో పోలిస్తే 2023కు నీటి ఏదైతే వాస్తవంగా భూగర్భ జలాలు 5.36% భూగర్భంలో పెంచిన ఘనత అయితే గౌరవ కేసీఆర్ గారిది. ఇది న్యాయం అంటే గిదండి, అన్యాయం అంటే ఏంటన్నది కూడా చెప్తా. అదే విధంగా ఏదైతే వాస్తవంగా మాట్లాడుకుంటే తన తర్వాత మిషన్ భగీరథ అని వాస్తవంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి గడప గడపకు మీ నీళ్లు అందించినామండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు నీటి విషయంలో. ఇంకోటి రంగారెడ్డి ప్రాజెక్ట్ తెచ్చింది అవి కూడా చెప్తా. వాళ్ళకి చాలా టైం ఇచ్చి నాకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్న మిషన్ భగీరథ ద్వారా ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి రిజర్వాయర్ లో 10% నీటిని తాగునీటిగా ఏదైతే జనాలకు అందించడం. అదే విధంగా గోదావరి బేసిన్ లో 32.58 టీఎంసీలు, అదే విధంగా కృష్ణా బేసిన్ లో 23.44 టీఎంసీలు ఏదైతే ట్రిబ్యునల్స్ కేటాయించిన ద్వారానే మేమైతే తాగునీటికి పంపినాం. అదే విధంగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఆర్బీఐ లెక్కలు చెప్తే మీ లెక్క నా లెక్క ఈ కాకి లెక్కలు, ఈ కాంగ్రెస్ వాళ్ళ కాకి లెక్కలు కాదండి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15లో 1.31 కోట్ల ఎకరాలకు నీటి సాగుంటే మేము వచ్చిన తర్వాత 22-23 వరకు 2.29 కోట్ల ఎకరాల ఏదైతే ఎట్లా పెరిగినాయి అంటే ఇట్లా వండుకుంటే పెరిగినాయా, లేకపోతే వీళ్ళలాగా వాస్తవంగా చెప్పాలంటే ఎవరిని కలవకుంటే ఏదైతే కమాండ్ కంట్రోల్ లో పైన పోయి రియల్ ఎస్టేట్ మీటింగ్ పెడితే పెరిగినాయా? అదే విధంగా ఏదైతే నీటి పారకం అండి 9.5 ఏళ్లలో ఇది 156% పెంచిన, 1 కాదు 2 కాదండి, 156%. ఇది నా లెక్క కూడా కాదు, ఆర్బీఐ లెక్క, అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. 2014-15 62.49 లక్షల ఎకరాలు ఏదైతే నీటి పారకం ఉంటే మేము వచ్చిన తర్వాత 23-24 వరకు 159.97 ఏదైతే లక్షల ఎకరాలకు నీటి పారకం ఇచ్చాం. అంటే కొత్తగా వాస్తవంగా సాగునీటి 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అసలు ఏం మాట్లాడతాడు? ఇంకోటి ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఏదైతే వాస్తవంగా కృష్ణా ట్రిబ్యునల్ గురించి కూడా తెలియదండి. వాస్తవంగా చదువుకోవాలి, క్లియర్ చదువుకోవాలి. ఎందుకంటే కృష్ణా నది మీద వాస్తవంగా ఏంటంటే ఏదైతే 1973లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ ప్రకారమే ఇప్పటి వరకు నడుస్తున్నది. ఆ పంపకాలు కూడా చెప్తా, ఎందుకంటే ఏ విధమైన పంపకాలు జరిగినాయి ఏందన్నది కూడా చెప్తా. ఎందుకంటే చిన్న విషయాలు కూడా కాదు ఇవి. ఏంటంటే ఇప్పుడు 4 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఏదైతే మీకు క్లియర్ చెప్తాం, అది మహారాష్ట్రకు 560 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 700 టీఎంసీలు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అయితే 800 టీఎంసీలు, మొత్తం
ఏదైతే 2060 టీఎంసీలు ఇందులో ఉన్నాయని ఏదైతే ఫస్ట్ కు సంబంధించి ఏదైతే మనకు మొదటి ట్రిబ్యునల్ ఏదైతే 73లో ఏర్పడే ట్రిబ్యునల్ క్లియర్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నడిచేది అదే. దాని తర్వాత రెండో ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే ఫస్ట్ ట్రిబ్యునల్ లో 2060 టీఎంసీలో నీళ్లు ఉన్నాయని తెలియజేసిన, దాని తర్వాత ఏంటంటే 2010 వరకు ఇంకో ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదండి. రెండో ట్రిబ్యునల్ చెప్పింది ఏంటంటే నీటి లభ్యత 2578 టీఎంసీలు అని చెప్పిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ విషయం కూడా కానీ పూర్తిగా సరిగ్గా అమలు కాలేదు, అభ్యంతరాలు ఉన్నాయి, కేసులు అయినాయి. ఆ కేసు విషయంలో మిగతా రాష్ట్రాలతో కూడా మనం సఖ్యతగా లేవు కాబట్టి మొత్తం కంప్లీట్ గా వాళ్ళని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిలిపించింది మనల్ని ఏదైతే 2015లో వాస్తవంగా ఏంటంటే ఇప్పటి కూడా మాట్లాడుకుంటే ఏంటంటే మీరు సంతకాలు పెట్టిల్లని ఏదైతే ప్రాపగండా క్రియేట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు వాస్తవంగా 299 టీఎంసీలు అనేది అది పాత పంపకం ప్రకారమే. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఉన్నదో ఆ ట్రిబ్యునల్ ప్రకారం పంపకాలనే ఏదైతే కొత్త ట్రిబ్యునల్ ఏదైతే వాస్తవంగా రిపోర్ట్ రాకముందు తీర్పు రాకముందు పాత ట్రిబ్యునల్ ప్రకారమే లెక్కలు నడుస్తాయి. ఈ పాత ట్రిబ్యునల్ ప్రకారం నడుస్తున్నప్పుడు ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం పిలిపించినప్పుడు 2015లో ఏదైతే వాస్తవాలు ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మీకు 7th పేరా మినిట్స్ కూడా చదివి వినిపిస్తా. చిన్న విషయం కూడా కాదు ఇది. ఏదైతే అక్కడ జరిగిన మినిట్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం జల వివాదాలకు సంబంధించి 2 రాష్ట్రాలు పిలిపించినప్పుడు మన దగ్గర నుంచి విద్యాసాగర్ రావు గారు నేతృత్వంలో మన ఈఎన్సీలు అదే విధంగా నీటికి సంబంధించిన అందరూ పోవడం జరిగింది. అందులో ఏదైతే టెంపరీ మెజర్స్ 1 year తీసుకున్న నిర్ణయమే. దేర్ ఫోర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ డిస్కస్డ్ అండ్ ద ఫాలోయింగ్ వర్కింగ్ అగ్రిమెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వేర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్స్. ఇదండి చదువుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటోనికి చదువు రావాలి, ఇంగ్లీష్ రాకపోతే గీదే ఉంటదండి. ఇంగ్లీష్ రాదు కాబట్టి అది ఏందో అనుకుంటున్నాడు. రామూర్తి గారు మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. నిరంజన్ గారు ఏంటి మీ సబ్మిషన్? ఇక్కడ ట్రిబ్యునల్ అది ఇది అని చెప్తున్నాడు రామూర్తి అన్న. ఇక్కడ ఒక్క నిమిషం చెప్పేది వినాలి రామూర్తి గారు. మీరు ఇన్ని గప్పాలు చెప్తున్నారు. నేను నీది వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. చదివినాము చేసినాము. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు ఆగమని చెప్తుంటే ఆగుతున్నా. నాకు వచ్చినప్పుడు నేను మాట్లాడాలి కదా. నీ వాయిస్ ఇచ్చిన నువ్వు మాట్లాడు. ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినది కృష్ణా జిల్లాలకు సంబంధించినది గవర్నమెంట్ వచ్చినాక ఈయన నీళ్లు నిధులు ఉద్యమం అని చెప్పేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసుకుని ఈయన ఈ గత పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, పాలమూరు జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, తర్వాత ఎన్ని నిధులు వీళ్ళ ఇంటికి పోయినాయి, మరి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంటికి ఎన్ని పోయినాయి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీసుకోండి, అదే విధంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఎన్ని పోయినావు ఒక లెక్క చెప్పాలి. అదే విధంగా ఈ తెలంగాణలో కుటుంబ సర్వే అది అని చెప్పేసి జనాభా సర్వే అని చేసింది మేము, బీసీ ఎస్సీ ఎస్టీలకు చేసింది న్యాయం చేయబోయేది మేము. ఆ రోజు 2015-14లో భూముల సర్వేలు చేపించి దోచుకున్నది ఈ తెలంగాణలో ఎవరు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు. అదే విధంగా ఇరిగేషన్ గురించి కృష్ణానది జలాల గురించి ఏదో ఒక ప్రాజెక్ట్ ఒక డేటా తీసుకుని కృష్ణాది జలాల గురించి ఎలక్షన్ ముందల గోదావరి కృష్ణానది ముందల సెక్యూరిటీ గార్డులను పెట్టించింది ఎవరు? ఇక్కడ తెలుసు, ఇది నిజాలను తెలుసుకోవాలి. ఇంకోటి జగన్ గారు ఇక్కడికి వచ్చి కృష్ణానది జలాలను తీసుకుపోతుంటే 34% సరిపోతుంది అని చెప్పింది ఎవరు?
అదే విధంగా మేము 71% మా జలాలను మాకు కావాలని పోరాడి ఒక నిమిషం ఆగండి. KWDT అంటే చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఒక నిమిషం చెప్తున్నారు. నీటి గురించి సరిగా ఒకటి ఒకటండి ఇవన్నీ ఏమైనా పర్సనల్ గా అడగండి. మనం ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. నీళ్ళ విషయంలో KWDT అంటే ఏంటి చెప్పండి, TMC అంటే ఏంటి చెప్పండి. ఇదంతా వద్దండి. ఒకటి రామూర్తి గారు ఇక్కడ నీవు జొల్లు మాటలు మాట్లాడినంత మాత్రాన కాదు. కృష్ణానది జలాల గురించి పాలమూరు జిల్లాలకు సంబంధించి సంబంధించినవి కూడా తెలియదు. అదేవిధంగా ఒక డేటా తీసుకొచ్చి ఏదో పేర్లు తీసుకొచ్చి ఆ సంఖ్యలు తీసుకొచ్చినంత మాత్రంగా తెలంగాణను ఎమోషన్ రైజ్ చేయడంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు తెలంగాణ ప్రజల కోసము ఏం చేసి రైతు బంధు అని చెప్పి ఒక్క నిమిషం ఆగండి.